మీ వయస్సుకు తగ్గట్టు మీ ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే మీకు సొసైటీలో గౌరవం ఉంటుంది. పర్వతం ఎత్తును చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకి చేరుకుంటావు. మన దగ్గర లేని వాటిపై అత్యాశ, మన దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. మీరు చేసే చర్చ మీ విజ్ఞానాన్ని పెంచుతుంది. మీరు చేసే వాదన మీ అజ్ఞానాన్ని సూచిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అప్పటి కాలంలో ఇరుగు పొరుగు వారు కూడా కుటుంబ సభ్యులులా ఉండేవారు. ఇప్పటి కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. కష్టమైనప్పటికీ ఎప్పుడూ ధర్మం వైపే నిలబడండి. దేవుడు ఎప్పుడూ మీ వైపే నిలబడతాడు. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాలను. వాల్యుబుల్ మాటల వెనుక బరువైన బాధలు, బాధ్యతలు దాగి ఉంటాయి. అలాగే వాల్యుబుల్ మాటలకి, వాల్యుబుల్ మనుషులకు వాల్యూ ఇస్తేనే మీకు వాల్యూ ఉంటుంది. టైం ఉన్నప్పుడు కుటుంబంతో గడపటం కాదు, టైం కుదుర్చుకొని కుటుంబంతో గడపండి. ఎవరి నుండి ఏమీ ఆశించకండి, అది మీ ఆనందాన్ని మీకు దూరం చేస్తుంది. ఇప్పటి సమాజానికి పైకి బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్వాలేదు. మీ కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకండి. కళ్ళల్లో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో. ఈ సొసైటీలో చాలామంది పెద్దోడి పరువును 10 మందిలో దాస్తున్నారు, పేదోడి పరువును 10 మందిలో తీస్తున్నారు. ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు ఆ రోజుల్లో. ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు ఈ రోజుల్లో. ఆస్తి లేకపోవడం పేదరికం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే అసలైన పేదరికం. మీరు అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకండి. మీరు అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది చేరుతారని మర్చిపోకండి. గుణంలో నీకన్నా ఎక్కువ ఉన్నవారితోనూ, ధనంలో నీకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి. నమ్మకం ఉంటే చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది. నమ్మకం లేకుంటే వెలుగు కూడా చీకటిలానే కనిపిస్తుంది. మోస్తున్నాడు కదా అని మోయలేని బరువు వేయకండి. తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడకండి. నీ వెనుక జనం ఉన్నారని ఎగిరిపడకు. వెన్నుపోటు పొడిచేవారు వెనుక నుండే పోస్తారని గ్రహించు. ఇష్టం లేదని నీతో ఎవరూ చెప్పరు. వారి ప్రవర్తన బట్టే నీవే వారిని అర్థం చేసుకోవాలి. మనకు కుదిరినప్పుడు కాదు, అవతల వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. మేఘాలు అడ్డుపడినప్పటికీ సూర్యుడి వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనప్పటికీ నీ విలువ తగ్గదు. మీరు ఇష్టపడే వాళ్ళు మీకు విలువ ఇవ్వకుంటే మీరు ఎంత బాధపడతారో, మిమ్మల్ని ఇష్టపడే వాళ్లకు మీరు విలువ ఇవ్వకపోతే వాళ్ళు అంతే బాధపడతారు. మీకు ఏది అన్నం పెడుతుందో దాన్ని దైవంగా భావించండి. మీకు ఏది నీడనిస్తుందో దానిని కోవెలగా భావించండి. మీకు ఏది మంచిని నేర్పిస్తుందో దానిని నిరంతరం స్మరణ చెయ్యండి. ఈ సమాజంలో మనస్ఫూర్తిగా మాట్లాడేవారి కంటే మనసుకు ముసుగు వేసుకుని మాట్లాడే వాళ్ళే ఎక్కువ. గొడవ జరిగే అవకాశం ఉంటే మౌనంగా ఉండండి. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళండి, కానీ బంధాన్ని వదులుకోకండి. మనస్ఫూర్తిగా పనిచేయని వాడు లైఫ్లో విజయం సాధించలేడు. వివేకవంతులు మాట్లాడుతారు, మూర్ఖులు వాదిస్తారు. నీవు విడిచిపెట్టాల్సిన 5 లక్షణాలు: 1. అందరినీ సంతృప్తిపరచాలి అనుకోవడం. 2. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. 3. నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4. మార్పుకి భయపడడం. 5. గతంలో జీవించడం. ఈ సమాజంలో వెలకట్టలేని సంపదలు రెండే 2. అవి: 1 మనశ్శాంతి, 2 సంతృప్తి. రెండింటినీ సంపాదిస్తే అఖండమైన ఆనందం మీ సొంతం. నీవు పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. నీవు కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే లైఫ్ అంతం కాదు, అదే గెలుపుకి అసలైన ఆరంభం. మీకంటే లేనివారిని చూసి ఎగతాళిగా నవ్వుకోకండి. ఉన్నవారిని చూసి కుళ్ళుతో ఏడవకండి. ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకండి. కుదిరితే కావలసినంత సంపాదించుకోండి, లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకోండి. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకోకండి. నీవు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు. ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడటం నీ తప్పేనని తెలుసుకో. కన్నతల్లిని దైవంగా భావించేవాడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని కూడా ఖచ్చితంగా ప్రాణంగా ప్రేమిస్తాడు. లేట్ అయినా పర్వాలేదు, కానీ కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సింది.
కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం. ఈ 3 ఉన్నవాడే అత్యంత అదృష్టవంతుడు, అధిక సంపన్నులు. మీ పిల్లలకు సంపదను పంచడం కాదు, సభ్యతా సంస్కారాలను పంచండి. గంధపు చెట్టు తనను నరికి గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు. గడియారము, లైఫ్ రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా ప్రయోజనం ఉండదు, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. మీలోని బలహీనతలను నీచులకు తెలియజేయకూడదు, ఎందుకంటే సమయం చూసి హేళన చేస్తారు. ఈ సొసైటీ దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. ఒక ఆడది 10 మందిలో పనిచేయడానికి వెళ్ళింది అంటే తను బలహీనపడింది అని కాదు, తన కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించడానికే. కాబట్టి ఆమెను హేళన చేయకుండా ఒక తల్లిగా, చెల్లిగా భావించండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.